అంతా ఊహించినట్లుగానే దేశంలో ఇంధన ధరల మంట మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోవడంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఏకంగా ₹3 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా చమురు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో దాదాపు 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ధరల పెంపు తప్పలేదని కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ ₹3 పెంపు కేవలం వాహనదారులకే కాదు, దేశంలోని ప్రతి సామాన్యుడి జేబుకి చిల్లు పెట్టబోతోంది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం పెట్రోల్ బంకుల వద్దే ఆగిపోదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే ఆటోలు, క్యాబ్లు, గూడ్స్ క్యారియర్ వాహనాల రవాణా ఛార్జీలు అమాంతం పెరుగుతాయి. మన వంటింటికి వచ్చే కూరగాయలు, పాలు, పండ్లు, పప్పు ధాన్యాల నుండి ప్యాకేజ్డ్ ఫుడ్స్ వరకు అన్నీ రోడ్డు రవాణా ద్వారానే నగరాలకు చేరుకుంటాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడంతో ఈ నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొండెక్కడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రముఖ పాల బ్రాండ్లు లాజిస్టిక్స్ ఖర్చుల పేరుతో ధరలను పెంచడం దీనికి ముందస్తు సంకేతంగా కనిపిస్తోంది. ఈ ధరల పెంపు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై, అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వ్యవసాయ రంగంలో కీలకమైన ట్రాక్టర్లు, నీటి పంపు సెట్లు, హార్వెస్టర్లు వంటి యంత్రాలన్నీ డీజిల్తోనే నడుస్తాయి. డీజిల్ ధర పెరగడంతో సాగు వ్యయం భారీగా కానుంది. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులకు భారం ఎక్కువవుతుంటే, మరోవైపు రవాణా ఖర్చుల వల్ల మార్కెట్లో వస్తువుల ధరలు పెరిగి సామాన్య వినియోగదారుడు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఇంధనమంట ఇటు పల్లెలను, అటు పట్టణాలను ఒకేసారి గందరగోళంలోకి నెట్టేస్తోంది. రోజువారీ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ ఇకపై తారుమారు కానుంది. బైకులు, కార్లలో ప్రయాణించే వారి ఇంధన ఖర్చులు పెరగడంతో పాటు ఆటో, క్యాబ్ ఛార్జీలు కూడా భారం కానున్నాయి. దీనికి తోడు నిత్యం ఆన్లైన్ ఫుడ్, గ్రాసరీ డెలివరీలను ఆశ్రయించే వారికి కూడా అదనపు బాధుడు తప్పదు. ఇంధన ధరల భారాన్ని తగ్గించుకోవడానికి డెలివరీ యాప్స్ తమ సర్వీస్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా సామాన్యుడి నెలవారీ ఇంటి ఖర్చుల పట్టిక భారంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంధన ధరలను అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరించడమే ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమో లేదా తాత్కాలిక ఉపశమనం కోసమో ధరలను బలవంతంగా స్థిరంగా ఉంచితే భవిష్యత్తులో దాని దుష్ప్రభావాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా అంతర్జాతీయ సంక్షోభం తెచ్చిన ఈ ఇంధన మంటను తట్టుకుని సామాన్యుడు ఎలా సర్దుకుపోతాడు అనేది ఇప్పుడు మిగిలి ఉన్న ప్రశ్న.